అల్లు శిరీష్ గారి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ గారు తన ఇంట్లో చాలా గ్రాండ్ పార్టీ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి రామ్ చరణ్ గారి దంపతులు కూడా హాజరయ్యారు. సో చాలా మంది కూడా దీనికి సంబంధించిన ఫోటోని చాలా సందర్భాల్లో షేర్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గానే ఉపాసన గారు డెలివరీ అయ్యారు. సో ఇంత తొందరగా బయట తిరుగుతున్నారు ఏంటి అని చెప్పేసి అడిగే వాళ్ళు కొంతమంది, లేదు చూసారా మీరు చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరి ఫ్యామిలీస్ మధ్య దూరాలు ఉన్నాయి, ఫైటింగ్ చేసుకున్నారు, మాట్లాడుకోవట్లేదు అంటారు. చూడండి వాళ్ళు ఒక్కటే, మీరు అనవసరంగా ఏవో అపోహలు పెట్టుకోకండి అని చెప్పేసి కొంతమంది. ఆ ఫ్రేమ్ చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి, అందరూ కలిసి ఆ విధంగా కనిపిస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది. అంటే చూసే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా మనము ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, ఎన్ని రకాలుగా వాళ్ళ గురించి మనము బయట చెప్పినా కూడా వాళ్ళు మాత్రం ఒక బ్లడ్ బాండ్, అంటే రక్త సంబంధం కాబట్టి ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. నార్మల్గా సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ అండ్ వాళ్ళ ఫ్యాన్సే బయట వాచ్ చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటారు, కలిసిమెలిసే ఉంటారు, కలిసిమెలిసే అన్ని ఫంక్షన్స్లో కూడా పాల్గొంటూ ఉంటారు. సో మరి ఒక మ్యారేజ్ అనేది ఒక పర్సన్ లైఫ్లో ఫర్ ది ఫస్ట్ టైం ఒకటేసారి వస్తుంది, అంటే అదే ఫస్ట్ టైం అదే లాస్ట్ టైం కాబట్టి కొంతమంది రెండు పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా పెళ్లి అనేది ఒక ఎమోషన్ అనమాట. ఒకేసారి చేసుకుంటారు కాబట్టి చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకా అల్లు శిరీష్ గారు నైనిక ఇద్దరు కూడా ఎప్పటి నుంచో కూడా ప్రేమలో ఉన్నారని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా వాళ్ళ ప్రేమ సక్సెస్ అయింది, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. సో మరి ఈ పెళ్లికి సంబంధించి రీసెంట్గానే గోవాలో బ్యాచిలర్ పార్టీ కూడా చేసుకున్నారనమాట. సో అది కాకుండా ఇక్కడ వచ్చిన తర్వాత అది కాకుండా ఇటు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఒక బ్యాచిలర్ పార్టీ అనేది ఏర్పాటు చేసుకున్నారనమాట చాలా గ్రాండ్గా. సో మరి ఇక్కడ రామ్ చరణ్ గారి దంపతులు కూడా వచ్చారు. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే ఈ ఫ్రేమ్ మొత్తంలో చాలా మంది కూడా గమనించింది ఏంటంటే రామ్ చరణ్ గారు ఇంతమంది మధ్యలో ఒక సింహంలాగా కనిపిస్తున్నారు. ఆ ఫేస్ కట్ ఏంటి, ఆ బాడీ కట్అవుట్ ఏంటన్నా అని చెప్పేసి. సో మనందరికీ తెలిసిందే పెద్ద సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు రామ్ చరణ్ గారు. సో మరి ఆ ఒక్క షూటింగ్ కట్అవుట్ అనమాట, అదంతా కూడా ఆ లుక్ అంతా కూడా మేకవర్ అంతా కూడా. అండ్ రీసెంట్గానే మాలకు కూడా వేసుకున్నారు రామ్ చరణ్ గారు. ఇక్కడ చూడొచ్చు ఆయన భుజం పైన కండువా కూడా కనిపిస్తుంది. ఉపాసన గారికి కొంచెం దూరంగా కూడా నిల్చో ఉన్నారు. అదేవిధంగా ఆయన కాళ్ళకు కూడా చెప్పులు కూడా లేవు, ఇక్కడ ఫొటోస్లో క్లియర్గా కనిపించట్లేదు. సో మొత్తానికైతే ఆయన పార్టీకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు. కానీ సో ఆయన మాత్రం మాల్లో ఉన్నారు. సో ఈ ఫ్రేమ్ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది అంటూ ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, చాలా మంది కూడా ఈ ఫోటోని మళ్ళీ రీషేర్ చేస్తూ ఉన్నారు.